గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్లా బాలయ్య దేశం మీసం తిప్పుదాం అంటూ చెప్పిన డైలాగ్ కి అందరూ కనెక్ట్ అయినరు. నిజానికి బాలకృష్ణ గత చిత్రాలకు రాని టాలీవుడ్ లో ఇప్పటిదాకా ఇంకో చిత్రానికి లేని రికార్డులను గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ అందుకోవడం విశేషం. మొత్తానికి క్రిష్ తక్కువ టైంలా తక్కువ ఖర్చుతో విజువల్ పరంగా ఎక్కడ తగ్గకుండా ఈ సినిమాని తీసిన తీరు అందరూ తారీఫ్ చేస్తుండ్రు. ఇప్పుడు ట్రైలర్లున్న విషయం సినిమాలుంటదా అని బాలయ్య ఫ్యాన్స్ ఒకటే పర్షన్ అవుతుండ్రట. దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఇప్పటిదాకా డైరెక్టర్ క్రిష్ చిత్రాలను ఒక్కసారి తిరగేస్తే కంటెంట్ పర్ఫెక్ట్ ఉన్నా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఆ సంగతి పక్కకు పెడితే ఈ నడుమొచ్చిన శానా సినిమాల ట్రైలర్లు ఉన్న మ్యాటర్ సినిమాలలో ఉంటలేదు. ట్రైలర్ అట్రాక్ట్ చేసినట్టు సినిమాలు అట్రాక్ట్ చేస్తలేవు. అందుకు రజనీకాంత్ హీరోగా యాక్ట్ చేసిన కబాలీనే పెద్ద ఉదాహరణ. టీజర్ లో ఉన్న మ్యాటర్ కబాలీ సినిమాల లేకపోవడంతోని ఈ సినిమాను ఆడియన్స్ బండకేసి కొట్టిండ్రు. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా కూడా కబాలీ లెక్క బొక్కబోర్ల పడుతుందా, లేదంటే ట్రైలర్ లెక్కనే ఈ సినిమా కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందా అనేది తెలవాలంటే ఈ సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే.